అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదు, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గొంతన్నా లేవకపోతే, ఒక్క గొంతన్న అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు క్రియలోనే పరిశుద్ధుడు కాదు, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనది, 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 పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఫైనల్ గా చెప్పాలంటే అది దేవుని రక్తం. దేవుని రక్తం, దేవుని రక్తం. దేవుడే రక్తాన్ని చిందించి ఇంత చేశాడు గనుకనే ఇంత గట్టిగా చెప్పాడు. మొత్తానికి పోయి చెప్పండి రా శుభవార్త అని, మొత్తానికి పోయి చెప్పండి రా. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఉంచను నన్ను గురించి దైవజనుడు అనే వాడికి ఇదిగో ఒక హెచ్చరిక చేశాడు. ఇంతకీ అక్కడ ఏమున్నది? దేవుడు అనగానే ఇప్పుడు రక్తం ఇచ్చినోడు యేసుప్రభువే కనుక యేసుప్రభువే దేవుడు అంటున్నాడు, అంతే, ఇంకేం ఆలోచించడు. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు ఆలోచించాలి. 2 తిమోతి 2:7 ఏముంటుందంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకోవాలి అని పౌలు గారు మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అందాక వీడికి తెలియదుగా, ఎవడు చెప్పలేదు వీడికి, నాకు ఇక్కడ రాసింది కదా నేను అంటాడు. ఎలా సువార్త తప్పిపోయి భిన్నమైన సువార్త ఈ భూమి మీద ప్రకటింపబడుతుందో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆ దేవుడు అనే కింద ఒక ఫుట్ నోట్ ఇచ్చి మీ ప్రభువు అని ఉంటుంది. ప్రభువు స్వరక్తమిచ్చే సంపాదించిన తన సంఘము అన్నాడు. ఇంతకీ ప్రభు ఎవరు? ప్రభు అనేది దేవుని కూడా ఉంది మరి, అవునా కదా? చాలా చోట్ల ప్రభువు అనే బోల్డ్ ఉంటే అది దేవుడు, చిన్న అక్షరాలతో ఉంటే యేసు ప్రభుకు వర్తిస్తుంది మామూలుగా. ఇప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చాడు అన్నాడు అనుకో, ఈరోజు దేవుడు అంటే ఈయనకి అర్థమైందా ఈ క్రైస్తవుడికి అనేది నా బాధ. దేవుడు ఎవరు ఇంతకు? అదే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఆత్మ, అంటే శరీరము లేదు. నిర్గమకాండంలో 2వ ఆజ్ఞ ఏంటిది? ఈ భూమి మీద ఏ రూపమునైనాను చేసుకో, మనుషుల రూపం కానీ, జంతువుల రూపం కానీ, పురుగుల రూపం కానీ, అంత కదా ఏదైతే రోమాపత్రికలు చెప్పాడో, ఏ రూపము దేవునిది కాదు. ఎందుకు? దేవునికి రక్త మాంసములు లేవు. దేవునికి గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం. మనం విశ్వాసం ఏంటిది అంటే, దేవుడు అనే వ్యక్తికి, శక్తికి రక్తము లేదు, మాంసం లేదు. మరి ఇప్పుడు దేవుడు రక్తం ఇచ్చాడు అని ఇలా రాసింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు డౌట్ ఉంది బయట. ఎందుకంటే ప్రశ్న వేస్తేనే ప్రశ్నించే తత్వములో నుంచి సత్యం బయటకు వస్తుంది. కాబట్టి నాకు ఇదేదో డౌట్ ఉంది, మరి ఏం చేయాలి నేను? ఆ బైబిల్లో మరొక చోట ఎలా ఉందో వెతుక్కోవాలి, రూఢీ చేసుకోవాలి. తిమోతి పత్రిక ఉండదు, నువ్వు విన్నది రూఢీ చేసుకోవాలి. దానికి 2 సాక్ష్యాధారాలు వెతకాలి. ఆ 2 సాక్ష్యాధారాలు దీన్ని బలపరిస్తే దేవుడు రక్తం ఇచ్చాడని ఒప్పుకుంటాను. కానీ 2 కాదు కదా, ఒక్క సాక్ష్యం కూడా ఈ బైబిల్లో లేదు. దేవుడికి రక్తం ఉందని, దేవుడికి రక్త మాంసాలు ఉన్నాయని ఎక్కడా బైబిల్లో ఉండదు. ఒక్క చోట పడ్డది, అది కూడా ఫుట్ నోట్ ఇచ్చి కింద దేవుడు ప్రభు అని రాసినా మాకు అవసరం లేదంటాడు. అయితే ఆయనంటే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో అంటున్నాడు. అంటే ఆ వెలుగు, ఇంకొక వెలుగు ఉంటుంది. యేసు ప్రభు కూడా లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఆ వెలుగులో ఉన్న ఈ వెలుగులో నడవాలి. మనం ఏ వెలుగు? యేసుక్రీస్తు అనే వెలుగు. ఆ వాక్యం అనే వెలుగులో మనం నడిచిన ఎడల దేవునితో, వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ కాంట్ రీచ్ ద గాడ్. అంటే దేవునితో నువ్వు సంబంధం ఉండాలి అంటే మధ్యలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. లేకుండా ఏది చెల్లదు. అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే యేసును మనం ఎలా గణపరచాలో దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అబ్బా అన్న గట్టిగా చదివాడు. దేవునికి స్తోత్రం, నీకు వందనం. ఆయనకు
కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి. ఇప్పుడు యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆ కుమారునికి మాత్రమే రక్తము మాంసాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? యోహాను గారు చెప్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రక్తం. ఎవరిది? యేసు రక్తం. పేతురు సాక్ష్యం చూద్దాం. ఇప్పుడు యోహాన్ తర్వాత పేతురు సాక్ష్యం. వీళ్ళందరూ చెప్పింది తప్పు అవుతుందా? ఒక్క వచనాన్ని పట్టుకొని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే రని మీరు ఎరుగుదా? ఆల్రెడీ మీకు తెలుసు, మేము ప్రకటించాం. మేము ఎక్కడ దేవునికి రక్తము ఉన్నదని మేము ప్రకటించలేదు. మీకు ప్రకటించిందంత ఏంటిది? పేతురు చెప్తున్నాడు, మీరు ఎరుగుదురు కదా అంటే ఆల్రెడీ ప్రకటించాం. అంతేకాదు, మీరు దీనికి సాక్షులు. కాబట్టి ఆయనే అమూల్యమైన రక్తము, అది క్రీస్తు రక్తము అంటున్నాడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత శ్రమ పొందాను. చాలు, ఆలోచన చేస్తే